ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేసిన ఫలితం తెలంగాణకు శాపంగా మారింది. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ నీటి వనరులు దోపిడీకి రేవంత్ చంద్రబాబు తెరలేపారు. తెలంగాణ జలాలను ఓటుకు నోటు గురువు చంద్రబాబుకు రేవంత్ కప్పం కడుతున్నాడు. ఓవైపు ఎల్నీలో ఉన్న తెలంగాణలో గలగలా ప్రవహిస్తున్న గోదావరి జలాలను రేవంత్ సర్కారు ఒడిసిపట్టకుండా ఏపీకి విడిచిపెడుతున్నది. అయితే దేవాదులలో 10 మోటార్లు ఉన్న రేవంత్ సర్కారు పంపులు ఆన్ చేయట్లేదు. తూతు మంత్రంగా ఒకటి రెంపులను చేసి లక్షల క్యూసెక్కుల నీటిని ఏపీకి అప్పగిస్తూ రేవంత్ అడ్డగోలు కూతలు కూస్తున్నాడు. వానలు లేవు, వరద లేదని పచ్చి అబద్ధాలు చెప్తూ డ్రామాలు చేస్తున్నాడు. దేవాదుల నుంచి కిందికి పోతున్న గోదావరి నీటిని ఏపీ సర్కారు ఎంచక్కా దోచుకుపోతున్నది. పట్టిసీమ పంపులు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. చంద్రబాబు సర్కారు మొత్తం 24 పంపులను ఫుల్ రన్ చేస్తూ నీటిని తరలిస్తోంది. అయితే ఒక్కో మోటారు 4 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ వినియోగిస్తూ నీటి తరలిస్తున్నారు. అయితే రేవంత్ సర్కారు మాత్రం తెలంగాణకు జలద్రోహం చేస్తూ ఇటు నీటిని ఎత్తిపోయడం లేదు. గోదావరి వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తోంది? రేవంత్ భారీ వరద ఉంది కాబట్టి పట్టిసీమలో 24 మోటార్లు వాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ద్రోహపూరిత మాటలేనని తేలిపోయినట్టే కదా. తెలంగాణను కరువు బారినన్నిటి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నాడు రేవంత్. ఇన్ఫాక్ట్ తెలంగాణలో పొలాలు పడావు పడుతుంటే ఇక్కడ నుంచి వృధాగా పోతున్న నీటితో ఆంధ్రప్రదేశ్లో పంటలు పండించుకుంటోంది. ఎత్తిపోయడానికి నీళ్లు లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల దిగువన పట్టిసీమ తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. కానీ మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నప్పటికీ కూడా గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో ఎగువ నుంచి వృధాగా వస్తున్న వరదను అందిపుచ్చుకునే చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. అయితే దీంతో ఆంధ్రకు నీళ్లు పారించేందుకే కాళేశ్వరాన్ని పడావు పెట్టారని చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. సో రైట్, ఇక దీనిపైన డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నమస్తే అండి. సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, ఆనాటి రోజులు తెస్తానన్న ఇటు రేవంత్ రెడ్డికి అయితే ఓటేసిన ఫలితం అంటే తెలంగాణకు శాపంగా మారింది. సో మళ్ళీ అంటే ఇటు సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ నీటి వనరులు అయితే దోపిడీకి రేవంత్ చంద్రబాబు తెరలేపారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తుందని చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ రాజ్యం మరి పాలన జరిగినప్పుడు మన ప్రాంత నీళ్ళన్నీ దోపిడీకి గురై ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళినాయో అదే రాజ్యాన్ని తెచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది కదమ్మా. ఎందుకంటే ఇలా దాపరికమే లేదు. రేవంత్ రెడ్డి గారు కరెక్టే చెప్పిండు. మన ప్రజలు అర్థం చేసుకోవడంలోనే ఇంత మోసం ఉంటుందా, ఈ పరిస్థితి ఉంటుందా, నమ్మి ఓటేస్తే ఈ రకంగా దిగజారి చేస్తారా అనేటువంటిది నమ్మలేక ఓట్లు వేసింది తప్ప ఇవాళ అనుభవించే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు తక్కువ కాలంలో. ఇవాళ గోదావరి మీద మనం నిర్మించినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టులను పండబెట్టి కాళేశ్వరం దగ్గర జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ ను 2 పిల్లర్లు దెబ్బతిన్నటువంటి ఇన్సిడెంట్ ను ఇవాళ ప్రపంచానికి ఒక భూతంగా చూపెట్టి నీళ్లు మొత్తం కూడా లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోవడానికి కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా ఆంధ్రకు దాసోహమై ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా ఇలా ఆంధ్రకి అన్యాయం జరిగింది, నీళ్లు మేము ఉచితంగా ఇస్తామనేటువంటి చెప్పే విధంగా మన ప్రాజెక్టులు పండబెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ కాళేశ్వరం పైన ఆ రకంగా దుష్ప్రచారం చేశారు. ఇవాళ మంచి ప్రాజెక్టు అద్భుతంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజులు కలిసి దేవాదుల ఎరస్టేల్ వరంగల్ జిల్లాకి 10 పంపులు ఇవాళ ఆన్ చేయాల్సిన అవసరం ఉండేనమ్మా. 1,00,000 పైచిలకు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇలా కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా మొన్న హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఇచ్చినటువంటి పీపీటీకి భయపడి హడావుడిగా 2-3 మోటార్లు ప్రారంభించారే తప్ప అది కూడా సంపూర్ణంగా 24 గంటలు నడిచే పరిస్థితి లేదు. కేవలం డేలో నడపడము, పవర్ సప్లై భారంగా ఉందని చెప్పి తగ్గించే ప్రయత్నం చేయడము, ఆపే ప్రయత్నం చేయడం లాంటి చిల్లర వివరాలకు ఒడిగడతా ఉన్నారు. 10 మోటార్లకు గాను 2-3 మోటార్లు నడిపి ఇవాళ ఏ ముక్కులో పెడతారు నీళ్ళని? ఇప్పటికీ రైతాంగం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ వరి నాట్ల కోసం నార్లు పోసే పరిస్థితి లేదు. వేసినట్టు పత్తి గింజలన్నీ కూడా మొలకెత్తగా మళ్ళీ రెండోసారి పత్తి గింజలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎరస్టోల్ వరంగలే కాకుండా తెలంగాణ ప్రాంతంలో
అనేక జిల్లాల్లో కూడా ఈ వర్షాభావ పరిస్థితులు ఇవాళ స్పష్టంగా అవపడుతున్నాయి. 19 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఎన్ని ఎఫెక్ట్ ఉంటే ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పటి వరకైనా ఒక సర్క్యులర్ కానీ ఒక జీవో కానీ ప్రికాషన్ సంబంధించి ఇది సాగునీటి అవసరాల గురించి కానీ త్రాగునీటి అవసరాల గురించి కానీ ఒక్క రకమైనటువంటి పాలసీ డిసిషన్ కూడా ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం? తీసుకోకపోయాల వట్టిసీమ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి వట్టిసీమ నుంచి మన ప్రభుత్వం అసమర్థతో వదిలేసినటువంటి లక్షల క్యూసెక్కుల నీళ్లను ఎక్కడ కూడా తెలంగాణలో గోదావరి ప్రాంతం ఉన్నటువంటి 600-700 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎక్కడ ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక్క మోటార్ కూడా సంపూర్ణంగా లిఫ్ట్ చేయడం లేదండి. మొత్తం వదిలేసి ఇలా వట్టిసీమ నుంచి వాళ్ళ 24 మోటార్లను ఏకకాలంలో ఆన్ చేసి ఇవాళ వాళ్ళు అద్భుతంగా నీళ్ళు ఎత్తుకుంటున్నారు. అంటే మరి సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, పూర్తిగా రేవంత్ రెడ్డి గారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రాంత రైతాంగానికి ద్రోహం చేయడమే. ఇది కేవలం ఏంటంటే ఇక్కడ ఎల్నినోను అడ్డం పెట్టి తప్పించుకొని నీళ్లు లేవు, వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి పంటలు పండించకుండా ఎండబెట్టే కుట్ర. ఇందులో ఒక అతిపెద్ద ప్లాన్ ఉందండి. ఇందులో నీళ్లు ఇస్తే ఇప్పుడు కనుక మోటార్లన్నీ ఆన్ చేసి కేసీఆర్ గారు కట్టించిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తే పేరు కేసీఆర్ గారికి వస్తాయని ఒక చిల్లర రాజకీయాన్ని కొడి కడుతున్నారు. అదే కాకుండా ఇవాళ నీళ్లు ఇవ్వడం ద్వారా యూరియా కష్టాలు మొదలవుతాయి. యూరియా సప్లై చేసేటువంటి సమర్థత ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. దాని తర్వాత యూరియా ఎఫెక్ట్ నుంచి తప్పుకోవచ్చు. ఆ తర్వాత రైతు కష్టపడి పండిస్తే పంట కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. పంట కొనుగోలుకు సంబంధించి తప్పించుకోవచ్చు. పంట కొనుగోలు చేసి కాంట పెట్టే పరిస్థితి వస్తే రైతులకు వివిధ పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు హామీ గుర్తు వస్తుంది. కాబట్టి ఇప్పుడు బోనస్ ను మరిపియవచ్చు. ఈ రకంగా పంటల కొనుగోలు ద్వారా వచ్చే నష్టం నుంచి బయటపడచ్చు అనేటు ఒక చిల్లర రాజకీయాలు కొడిగట్టడమే తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప ఇలా ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఖమ్మం జిల్లాలో ఏ ముఖం పెట్టుకొని ఇలా రైతులతో సభ పెడతారు? సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఎట్లా పెడతారు? ఇవాళ ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తామని చెప్పి ఇప్పటి వానకాల పంట సంబంధించినటువంటి రైతు భరోసా వేసినామని చెప్పి ఆయన ఉత్సవాలు జరుపుకుంటున్నారే, సిగ్గు అనిపించాలి. మొన్న పోయినటువంటి ఎండాకాలం పంట సంబంధించి 2 ఎకరాలకు మించి రైతు భరోసా ఇవ్వలేదు. మొత్తంగా 3 సార్లు ఎగ్గొట్టింది ఇప్పటి వరకు. 3 సార్లు అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా పేరు రైతులను మోసం చేసి, ఒక్కరిద్దరు కాదు, ఇలా లక్షలాది మంది రైతులను మోసం చేసిన నీచ చరిత్రటువంటి ప్రభుత్వము సిగ్గు లేకుండా ఇవాళ ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ ఖజానా నుంచి వేలాది ఆర్టీసీ బస్సులు, వేలాది మంది డ్వాక్రా గ్రూప్ మహిళలను జమ చేసి టార్గెట్ ఇచ్చి మీకు వడ్డీ లేని రుణాలు రావని చెప్పి మిమ్మల్ని రెన్యువల్ చేయమని చెప్పి ఇబ్బందులను పెట్టి తీసుకెళ్లి ఇవాళ సభ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారేటువంటి రాజకీయాలకు ఒడిగట్టుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, సుదర్శన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. కాళేశ్వరం నీళ్లపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్న పాలకులు నీళ్లకు కిందికి వెళ్లిపోయాక మేల్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తన పీపీటీలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గర నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే ఇటు 1,00,000 క్యూసెక్కుల నుంచి నీళ్లు 1,000 క్యూసెక్కులకు పడిపోయాయి. దీనికి తోడు రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కూడా కాళేశ్వరం నీళ్లను వాడుకోవచ్చని, ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. దేవాదుల ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 1 మోటారు, ఫేజ్ 3లో 2 మోటార్లు ఆన్ చేశారు. ఫేజ్ 3లో కూడా నిన్నటి వరకు అన్ని మోటార్లు బంద్ చేసి ఉండగా ఇవాళ అయితే 2 మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గర అయితే ఇన్ఫ్లో 68,200 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 67,015 క్యూసెక్కులుగా ఉంది. అయితే దేవాదుల ఇన్టెక్ 1,184 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.